రఫీ గారు, వల్లభనేని వంశీ గారికి సెట్ బ్యాక్ అని చెప్పేసి ఏదైతే చెప్తుంటారో ఎల్లో మీడియా అని, నేను ఆ మాట అన్న కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన మీడియా ఈ రకంగా చంకలు గుద్దుకుంటున్నారు. మళ్ళీ వల్లభనేని వంశీని మొన్న జూలై 2వ తారీఖు విడుదలయ్యారు. 5 నెలల తర్వాత అనేక కేసుల్లో వేధించిన తర్వాత ఆయన ఎట్టకేలకు విడుదలైన తర్వాత మళ్ళీ ఆయన్ని జైల్లో పెట్టడానికి ముందస్తు బెయిల్ హైకోర్టు ఇస్తే, ఏది అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 170 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్కి నష్టం వాటిల్లింది అన్న దాని మీద హైకోర్టు ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఇస్తే పీటీ వారెంట్తో పని అవ్వకపోవడం మూలంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ప్రభుత్వం మరోసారి ఆయన్ని జైలుకు పంపడానికి సిద్ధపడుతోంది. అందులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆ ముందస్తు బెయిల్ని పక్కన పెట్టింది. మళ్ళీ ఒకసారి అదే హైకోర్టు విచారించాలి, గవర్నమెంట్ యొక్క వాదనేంటో కూడా వినాలి అని చెప్పేసి అన్నది. కాబట్టి ఇది సెట్ బ్యాక్, వంశీ మళ్ళీ జైలుకు వెళ్తాడని చెప్పేసి టీడీపీ అనుకూలమైన మీడియా లేదంటే కనుక ఛానల్ చెప్తున్న సందర్భంలో సాక్షి అయితే కనుక ఇది బిగ్ రిలీఫ్ అంటున్నారు. బిగ్ రిలీఫ్ ఏ రకంగా అనేది మీరు చెప్పాలి సార్, సెట్ బ్యాక్ ఎలాగో కూడా మీరే చెప్పాలి. నమస్కారం సురేష్ గారు, అలాగే అన్నగారు గఫూర్ గారికి, అలాగే రాబోయే ప్రతినిధులకి అందరికి కూడా శుభ సాయంత్రం. సార్, ఈ కేసులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వల్లభనేని వంశీకి 4 వారాల పాటు అరెస్టు చేయవద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది అతనికి అనుకూలమైంది. అది సాక్షి పేపర్లో వాళ్ళు రాసుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశం. రెండోది ఏంటంటే హైకోర్టు జడ్జి గారు ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ శాంక్షన్ చేయటం అనేది ఇది సుప్రీంకోర్టు తప్పు పట్టి ఆ జడ్జిమెంట్ని పక్కన పెట్టి మళ్ళీ మీరు వినండి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాసిక్యూషన్ వారు ఏం చెప్తారో వినండి, విని మీ తీర్పుని 4 వారాల్లో చెప్పండి అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టుకి ముట్టకాయలు వేయటం లాంటిది ఇది. ఎందుకంటే అవతల ఒక పక్షం ముందస్తు బెయిల్ ఇవ్వండి అని వెళ్ళారండి. ఇక్కడ ఇవ్వవద్దు అని చెప్పేటువంటి వారి వాదన వినాలి కదా, అంతిమంగా నిర్ణయం తీసుకునేది జడ్జి గారే కదా. అసలు నేను వాదన వినను, ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేస్తారంటే ఇదేలా? అది సుప్రీంకోర్టు పట్టుకుంది. ఇది మీరు అన్నట్టు జనరల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని అది హైలైట్ చేస్తుంది. ఆ 4 వారాలు రిలీఫ్ వాళ్ళు రోతపత్రిక సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. ఇది ఏం పెద్ద 4 వారాలు ఎంతలో గడుస్తాయండి? 4 వారాలు ఎంతలో గడుస్తాయి? రేపు హైకోర్టులో ఈ ప్రాసిక్యూషన్ వారు ఎవరైతే పీపీ గారు ఉంటారో, పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆయన ప్రభుత్వ వాదనలు, ఈయన ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం చేకూర్చాడు, చట్టాలను ఏ రకంగా అతిక్రమించాడు, ఏ రకంగా దౌర్జన్యాలు చేశాడు. 175 కోట్లు అంటే మాట్లాడండి, 170 కోట్లు. మాలాంటి వాళ్ళు 1 కోటి రూపాయలు చూస్తున్నాం ఒకసారి. 170 కోట్లు, మరి 170 కోట్లు ప్రభుత్వ సొమ్ము కాజేసిన వాడిని ఫ్రీగా వదిలేస్తుందా? ఒకవేళ హైకోర్టు వదిలేసిందే అనుకోండి, సుప్రీంకోర్టు పట్టుకుంటుంది కదా. ఇప్పుడు శ్రీలక్ష్మి కేసు చూస్తున్నాం కదా, ఆమెకి తెలంగాణ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ క్యాడర్ నుంచి ఆంధ్ర క్యాడర్కి తీసుకొచ్చి సెక్రటరీగా, మున్సిపల్ పరిపాలన సెక్రటరీగా పెట్టాడు. మళ్ళీ ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఆమెను పట్టుకుంది. అసలు ఈమెకి ఎలాగ ఇచ్చారు మీరు? క్యాప్టివ్ మైనింగ్ అనేది పదం కొట్టేయడం వల్లే కదా ఇతను ఈ రకమైనటువంటి దోపిడీకి గురయ్యాడు. తెలంగాణ హైకోర్టు 2 నెలల్లో అనుకుంటా, 2 లేదా 3 నెలల్లో మళ్ళీ దీన్ని విచారించి మాకు నివేదిక ఇవ్వాలి, మీ తీర్పు నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అల్టిమేటం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నిన్న మొన్న 2 రోజులు కూడా జరిగినాయి. ఈ రోజు దాని మీద కూడా ఒక అప్డేట్ ఉంది సార్, దాని మీద కూడా ఒక అప్డేట్ ఉంది. నాట్ ఓన్లీ ఓబులాపురం ఓఎంసీ మైనింగ్ కేసే కాకుండా
దానికన్నా ముందు కూడా గనులకు సంబంధించిన లీజులకి ఎవరైనా అడిగితే వాటి మీద కూడా కొంత లంచాలు ఇవ్వాలి అని చెప్పేసి అన్న దాంట్లో ఈవిడ పాత్ర ఉందని చెప్పేసి సిబిఐ కోర్టు కొన్ని ఆధారాలు తీసుకొచ్చి ఇప్పుడు కోర్టు ఉంచబోతోంది. సిబిఐ చెప్పింది ఆ మాట. అయితే ఇప్పుడు ఏం జడ్జిమెంట్ వస్తుందో చూడాలి. మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారు ఆమెకు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తారో దాన్ని సుప్రీంకోర్టు వారు దాన్ని ఆమోదిస్తారో లేదో వాళ్ళే విచారణ చేసి వాళ్ళే తీర్పు చెప్తారో మనం చూడాలా. ఇక్కడ చంకలు గుద్దుకోవడానికి ఏం లేదు. వంశీకి 4 వారాలు ఆయనకి మళ్ళీ లోపలికి వెళ్లకుండా బయట ఉండమన్నారు. మళ్ళీ ప్రతి వారం వచ్చి అక్కడ ఆంజనేయ గుడి దగ్గర జంక్షన్ లో సంతకం పెట్టమన్నారు. ఒకళ్ళనే రమ్మన్నారు లోపలికి. మందిని వేసుకొని వచ్చి రావటం కుదరదని చెప్పి కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పారు. ఇది మామూలుగా జరుగుతూ ఉంటది. పైన కత్తి ఏలాడుతూనే ఉంది. ఏదేదో హైకోర్టు చెప్పేసినంత మాత్రాన 170 కోట్ల రూపాయలు గాలికి పోవు కదా. అక్కడ కనిపిస్తుంది కదా, తవ్వింది కనిపిస్తుంది, తీసుకెళ్ళింది కనిపిస్తుంది, మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా. మరి ప్రభుత్వం తరఫున లాయరో ఎన్ని కూడా కోర్టుకి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ముందస్తు బెయిల్ ఎలాగిస్తాడు? ఇప్పుడు మనం చూసాం కదా, ఆ నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను దాని మీదే కట్టుబడి ఉంటా, ఆ అమ్మాయి మీద ఆ ఎమ్మెల్యే మీద మాట్లాడిన దాని మీదే కట్టుబడి ఉంటా, అది ఇదని ఆయన చాలా వీరాలు పలికాడు. మరి హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ ఇవ్వకపోక గడ్డి పెట్టింది. అసలు నీకు బుద్ధి ఉందా? సభ్య సమాజం తల ఉంచుకునేలాగా నువ్వు మహిళని మాట్లాడతావని చెప్పి హైకోర్టు గడ్డి పెట్టింది. కాబట్టి కోర్టులు ఖచ్చితంగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదో రిలీఫ్ వచ్చింది అనుకుని చెప్పి చక్కలు బాదుకోవడానికి లేదు. 4 వారాలు తర్వాత హైకోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలా. అది ప్రభుత్వ ఖజానాకి నష్టం చేసిన వాళ్ళని అంత ఈజీగా కోర్టులు ఒప్పుకునేటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు చాలా సీరియస్ గా ఉన్నాయి. మిగతా విషయాల్లో వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కృష్ణాంజలి గారు కూడా తెలుసు, ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఉన్నాడు, తర్వాత రోజు వచ్చాడు, ఆ విధ్వంసం అంతా ఆయన చూశాడు. వాళ్ళకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వాళ్ళు హ్యాపీగా కాళ్ళు రెగవేసుకొని తిరుగుతున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. మేమందరం అక్కడ ఉన్నాం మేము. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి కోర్టులు. డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్ అలాగుంది. ఈ ఇతర వ్యవహారాలు, ఈ కోట్లాట్లు ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తున్నారు. అంటే నేను పరిశీలించినటువంటి పరిధిలో. కాబట్టి ఇక్కడేదో హైకోర్టులో తీర్పు వంశీకి అనుకూలంగా వచ్చిన 175 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లి అక్రమంగా చట్టాన్ని అతిక్రమించి చేసి వచ్చిన సుప్రీంకోర్టు మాత్రం ఒప్పుకోదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇది సార్ నా ఆర్గ్యుమెంట్. రైట్. ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, కానీ మరి అన్ని దేశవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి కేసులన్నీ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నట్లేం లేదులేండి. గాలి జనార్దన్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్. మా రాష్ట్రానికి సంబంధించి వరకే చెప్పాను నేను, మొత్తం దేశంలో చెప్పలా. మీ రాష్ట్రం మన రాష్ట్రానికి అదే మన రాష్ట్రానికి సంబంధించి వ్యవహారాలు నేను కొంచెం పరిశీలించి, మొత్తం నేనేదో మేధావిని కాదు, మీరు అన్న దాంట్లో కంపారిటివ్ గా కరెక్టే మీది. కంపారిటివ్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఎక్కిచ్చిన కేసులో కానీ కొంత వివాదాస్పదమైన క్రిమినల్ రిలేటెడ్ కేసులకి ఈ సివిల్ కేసులు లేదా ఆర్థికపరమైన కేసులు కొంత అది కనపడుతుంది, ఏది కంపారిటివ్గా, బట్ నాట్ ఎంటైర్లీ క్లీన్. అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది కదా 12 సంవత్సరాల నుంచి. రైట్. ఎనీవే, మనం ప్రతిసారి ఆ ఎగ్జాంపుల్ కన్నా అందుకని గాలి జనార్దన్ రెడ్డి చెప్పాం, రీసెంట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. సపరేట్ కేసు సార్. ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలైనా లేకపోతే వాళ్ళ బాబాయిని చంపిందైనా ఇతరులు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలు ఏవి కూడా వర్తించవు. ఆయన వాటిని తప్పించుకొని తిరుగుతాడు. మిగతా వాళ్ళ గురించి 140 కోట్లలో ఆయన ఒక్కడు మినహాయించి మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన అవుతుంది సార్. ఇప్పుడు అవే కాదు, మన కొత్త వచ్చినాయి కదా 19 నుంచి 24 అతి పెద్దది లిక్కర్ కుంభకోణం, ఇవన్నీ ఆర్థిక పరమైన వ్యవహారాలుగా చూద్దాం సార్. ఇవన్నీ ఎంక్వైరీ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మరి తర్వాత ఎటువంటి ప్రోగ్రెస్ ఉంటుందో మనం చూద్దాము. లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్.